ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో దేవుని యొక్క ఉపదేశమునకు నీవు లోబడినట్లయితే దేవుని యొద్ద నుంచి వచ్చు మేలును నీవు పొందుకోగలవు. ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు కొన్నిసార్లు కొంతమంది మనుషుల ద్వారాను, నీ తల్లిదండ్రుల ద్వారాను, నీ స్నేహితుల ద్వారాను, లేదు ఇంకా మీ యొక్క సంఘ కాపరి ద్వారాను, కొన్ని వాక్యాల ద్వారాను, ప్రార్థన ద్వారా దేవుడు నీవు చేయవలసినది నీకు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశాన్ని నువ్వు గ్రహించుకొని నీవు దానికి లోబడితేనే అది నీకు మేలు జరుగుతుంది. నీ నాశనానికి ముందు గర్వము నడుచును అని బైబిల్ వాక్యము చెబుతుంది. పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు కూడా నడుస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది. నాశనము, గర్వము, పడిపోవట, అహంకారము. ఈ గర్వము, అహంకారము అనేది మనిషిలో ఉన్నటువంటి చాలా రెండు పెద్ద చెడ్డ లక్షణాలు. అవి రెండు ఉన్నంతసేపు మనం తప్పు చేస్తున్నప్పటికీ ఎదుటివాడు ఎంత మంచి చెప్తున్నా కూడా వారి చెవినికి ఎక్కించుకోరు. అదే దేవుడు చెప్తున్నది, నీలో ఉన్నటువంటి అహంకారమైనటువంటి మనస్సును, గర్వపు మనస్సును నీలో నుంచి ఎప్పుడైతే తీసివేసుకొని నీవు తప్పు చేస్తున్నప్పుడు ఎవరైతే నేను గద్దిస్తారో ఆ గద్దింపు మాటలకు నీవు లోబడి జీవించి చూడు, నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. నీకు మేలు కలుగునట్లు సమస్త విషయములందు దేవుడు నీకు ఎంతగానో ఆశీర్వాదాన్ని దేవుడు దీవించి ఈ దినమున నీకు దేవుడు మేలు కలుగు చేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య తండ్రి, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి. నిజమే నాయన, ఉపదేశమును అంగీకరించువాడు మేలు పొందుకొనును అని మీ వాక్యము సెలవిస్తున్న రీతిగా మేలు పొందుకోవాలి అంటే నాయన మీరు చెప్పినటువంటి ఉపదేశాన్ని వినే చెవులను, మనసును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఉపదేశమును త్రోసివేసేవారుగా కాకుండా వారి హృదయంలో నాయన మీ మాటలు లక్ష్యము ఉంచేవారుగా తండ్రి, మేలులతో వారు నింపబడేలాగున ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి. ఈ దినమున ఎన్నో కుటుంబాలు ఎంత చెప్తున్నా వినని వారితో ఎంతగా వేదన పడుతూ ఉన్నారో అటు కుటుంబాలను ప్రత్యేకముగా మీ హస్తాలకి అప్పచెప్తున్నాము యేసయ్య తండ్రి. అట్టి వారి మనసును మీరు జ్ఞాపకం చేసుకోనండి, మార్చండి. రాతి మనసును తీసివేసి నాయన మాంసపు మనసును తండ్రి మెత్తటి మనసును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం నూతనమైన స్వభావం దయచేయండి తండ్రి. కృంగిన హృదయాలను మరి బాగు చేయవాడు మీరే నాయన. కృంగిన వారిని లేవనెత్తండి దేవా, సహాయం చేయండి నాయన. మనసులో నెమ్మది లేక ఎంతమంది బాధపడుతూ ఉన్నారు, వారికి నాయన నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, ప్రయాణాల్లో తోడై నడిపించండి దేవా. ఎంతో మంది ప్రయాణాలు చేస్తూ ఉంటుండగా వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి తండ్రి. నాయన ఎంతమంది ఈ దినమున పరీక్షలకు వెళ్తూ ఉన్నారో, ప్రత్యేకంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా నేను ఆ పరీక్షలో మంచి విజయాన్ని వారు పొందుకొని లాగిన సహాయం చేయండి దేవా. మరి యవన బిడ్డలకు తండ్రి మంచి ధైర్యాన్ని దయచేసి విజయం పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీ యొక్క దీవెనలతో నింపమని వేడుకుంటున్నాము యేసయ్య. సహాయం చేయండి తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. వివాహాలను జరిగించండి దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. మూసుకుపోయినటువంటి ప్రతి ఒక్క గర్భము తెరవబడును గాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, దినమున ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నాయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను అందించండి దేవా. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. దూరదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరు మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నేను వారి చుట్టూ మీకు కంచె వేసి కుటుంబాలకు నాయన మరి దూరంగా ఉంటుండగా మరి మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయంలో మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని
వేడుకుంటున్నాం దేవా. తండ్రి ఎంతమంది బలహీనతలతో ఉన్నారు, బలహీనతల నుంచి విడుదల కలిగించండి దేవా. యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, మీరు విశ్వాసం ఉంచండి, తప్పక మీరు అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.